శ్రీ మహాలక్ష్మి అష్టకం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఏమండి దీని వలన ప్రయోజనం ఇంతేనా? ఉత్తరక్షణ ప్రయోజనాలు కూడా ఆర్యా దిశతి అని దుర్వాసో మహర్షి చెప్పానే. మహానుభావుడు అమ్మవారిని ఇలా ఎదురుగుండా చూస్తూ స్తోత్రం చేశారు. ఆ స్తోత్రం చేస్తున్నప్పుడు దుర్వాసో మహర్షి చేత అమ్మవారు ఒక అద్భుతమైన మాట ఒకటి చెప్పింది. దాన్ని ఆ స్తోత్రంలో అంతర్భాగంగా ఒక శ్లోకం నుంచి ఒక శ్లోకం వరకు పెద్దలు ఏం చేశారంటే దీన్ని కవచము అని నిర్ధారణ చేశారు. ఆ శ్లోకాలు విన్నా, ఆ శ్లోకాలు పలికిన ఉత్తరక్షణ ప్రయోజనం. దీన్ని సాధారణంగా ఏం చేస్తారంటే ప్రతిరోజు ఇంట్లో యజమాని చదువుకుంటున్నారు. యజమాని చదివినా ఎప్పుడైనా తన వారికి ఆపదొస్తోందేమో అని భయం వేసినా స్నానం చేసి ఒకసారి చదువుకోవాలి. ప్రతిరోజు యజమాని చదువుకోవలసింది కవచం, ఉపదేశం తీసుకుని. అందులో దుర్వాసో మహర్షికి ఎలా కనపడ్డాయో తెలుసా అండి అమ్మవారి యొక్క నామాలు? మనం కురువిందమణిశ్రే నీకనత్కోటి ఇరమండిత అని వశిన్యాది దేవతలు అన్నాడు. దుర్వాసుడు అన్నాడు, మహానుభావుడు ఆర్యా దిశతిలో, లలితా పాతు శిరోమే. లలిత అని మీరు అనగానే తలకాయ రక్షింపబడుతుంది. ప్రమాదం ఏదన్నా ముంచుకొచ్చేస్తుంటే తలకాయకి లలిత అంటే తలకాయ రక్షింపబడుతుంది. లలాటమంబాచ మధుమతి రూప. నుదురు ఏదైనా ప్రమాదానికి గురి కావలసి ఉంటే మధుమతి అన్న మాటతో అమ్మవారిని అంబా మధుమతి అంటే లలాటము రక్షింపబడుతుంది. భ్రూయుగ్మంచ భవానీ పుష్పశరాపాతు లోచన ద్వంద్వం. కళ్ళు రెండు రక్షింపబడాలంటే కళ్ళకి ప్రమాదం జరగకూడదనుకుంటే ప్రతిరోజు ఏమో ఏ రోజున ఏ ప్రమాదం వస్తుందో ఎవరికి తెలుసు. అందుకని పుష్పశరాపాతు లోచన ద్వంద్వం, పుష్పశరా అన్న పేరు ఒక్కసారి పలికితే రెండు కళ్ళు రక్షింపబడతాయి. పాయాన్నాసాం బాలా, ముక్కు రక్షింపబడుతుంది బాల అన్న మాట అంటే. శుభగా దంతాశ్చ, శుభగా అన్న మాట అంటే దంతములు రక్షింపబడతాయి. సుందరీ జిహ్వాం, నాలుక రక్షింపబడుతుంది. తప్పుడు మాటలు మాట్లాడడం, విశేషంగా జిహ్వ కోసం తినడం తగ్గించుకుంటాడు. సుందరి 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 అన్న మాట వాడితే. అధరోష్టం ఆదిశక్తి, కింది పెదవిని ఆదిశక్తి ఆవహించి ఉంటుంది. అంటే ఈ పెదవికి పెదవి తగిలినప్పుడే కొన్ని అక్షరాలు వస్తుంటాయి. అలా రక్షించేటట్టుగా అమ్మవారు కింది పెదవిని రక్షించాలంటే ఆదిశక్తి అనాలి. చక్రేశీ పాతుమే చిరంచిబుకం, గడ్డం రక్షింపబడాలంటే అమ్మవారిని చక్రేశీ అని పిలవాలి. కామేశ్వరీ చకర్ణౌ, కామేశ్వరి అని పిలిస్తే చెవులు రక్షింపబడతాయి. కామాక్షీ పాతు గండయోర్యుగళం, ఈ గండభాగం రక్షింపబడాలి అంటే కామాక్షి అని పిలవాలి. శృంగారనాయిక శృంగారనాయిక వ్యాద్వక్త్రం, ముఖమంతా రక్షింపబడాలి అంటే శృంగారనాయిక అని పిలవాలి. సింహాసనేశ్వరి సింహాసనేశ్వరి అని అమ్మవారిని ఉపాసన చెయ్యాలి. స్కంద ప్రసూచపాతు స్కంధౌ బాహూచపాటలాంగీ మే పాణీచ పద్మనిలయ. అంటే నేను ఇలా చెప్పేస్తుంటే మీకు తెలిసిపోతోందేమో, అన్నీ నేను ఎంతకని చెప్పుకొని రాగలను. పాయాదనిశం నఖావళి విజయ, గోళ్లు పుచ్చుగోళ్ళు అయిపోతే పాడైపోకుండా గోళ్లు రక్షింపబడాలంటే విజయ విజయ అనాలి. అందుకే ఇంట్లో ఆడపిల్లలకి చక్కటి పేర్లు పెట్టేవారు పూర్వం. ఆ పేర్లతో పిలిచేవారు. సరే ఇంక నేను అండమే. కోదండినీ చ వక్ష, వక్షస్థలం